న్యూస్ రాజన్న సిరిసిల్లలో జిల్లాలో నక్క హల్చల్ చేసింది. ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామంలో పలువురిపై దాడి చేసి గాయపరిచింది. ఉదయం వాకిలి ఊడుస్తుండగా సూత్రం రాధా అనే మహిళపై దాడి చేసింది. దాడిలో తీవ్రంగా గాయపడ్డ సూత్రం రాధా అనే మహిళ పరిస్థితి విషమంగా మారింది. అయితే గాయపడ్డ వాడిని ముస్తాబాద్ మండల ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపరిచిన నక్కను గ్రామస్తులు కొట్టి చంపారు. ఇప్పుడు ఆ మక్కలు లేవు నక్కలు లేవు. ఆ మక్కలు ఉన్నప్పుడు కాంకులు ఎందుకు మబ్బులు కూర్చున్నాయి రోజు రోజు నీకు కనబడ్డదా బైకానే ఉంది కదా కనవలేదు మబ్బులు కూర్చొని కనబడలేదు. కుక్క వచ్చింది అక్కడికి వస్తే అడి అంటేనే చీపురు కట్ట గుంటుకొచ్చి ఇన్ని కాళ్ళకాడ వేసినాక ఇక నేనేం చేసినా ఇక నూకుతే వచ్చింది. ఇక ముఖం అందుకొని ఇక మొత్తం ఎక్కడ బొండికాయ పట్టిందంటే లావట్టేసేసిన ఇక ముఖం కడిచినాక బొండికాయ పట్టింది. ఇవన్నీ కాచి 5:30 అయిపోయింది. అప్పుడే నొక్కుతున్నా 5:30 అవుతుందని చీపురు గట్ట పట్టిన కంటే అది రాత్రి 5:30కు ఏమో వచ్చింది. ఆమె పక్కన ఆమె వాకిలో వచ్చి ఆమె పెరుగు నీట్లో కొరికినాక ఆమె మాట్లాడుతుంది. నేను పోయినా వచ్చి నన్ను కలిసినాక ఎటు తెలియదు. మళ్ళీ ఇప్పుడు 6:30 మళ్ళీ మా ఇంటి దగ్గరికి వచ్చి కట్టెతోటి వచ్చింది. ఆ ఊరికి మీద కుర్తి వచ్చింది. మీద కుర్తి రాగానే ఆయన కట్టెతో కొట్టే వరకు అంటే ఆమె కలిసినప్పుడే పోయినా కలిసినాక పోయినా సైలెంట్ గా వచ్చింది. అది ఇక దానికి ఏమైనా మనం తెలియదు కదా. పొద్దున పాలకని పోయినా పాలకపోతే ఇంటికి వచ్చి సడన్ గా అనుకున్నాను. అంటే నువ్వు కుక్క అని అనుకున్నావు? నేను కుక్కనే అనుకున్నాను. అందరం కుక్కనే అనుకున్నాం. కరెంట్ ఒకటి లేదు కాబట్టి చీకట్లో ఏమి. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ డాగ్స్ అటాక్ అని చూస్తూ ఉంటాం, కానీ నక్కలు దాడి చేయడం అనేది చాలా రేర్గా వింటూ ఉంటాము. సో ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇప్పుడు ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సౌమ్య, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మొత్తం కూడా అటవీ ప్రాంతంతో కూడుకొని ఉంటుంది. అయితే ఈరోజు తెల్లవారుజామున అంటే ఉదయం దాదాపుగా 5 గంటల సమయం లోపలనే ఆ గ్రామం లోపల ఉన్నటువంటి వారు తెల్లారి లేచిన తర్వాత కల్లాపు వెళ్తారు. ఇల్లును ఊడ్చుకొని శుభ్రం చేసుకునేటువంటి సమయం లోపలనే ఇటు మద్దికుంట గ్రామం లోపల నక్క వీరంగం సృష్టించిందని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా ఆ ఉదయం సమయం లోపల వాకిలి ఊడుస్తున్నటువంటి పలువురు పైన దాడి చేస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడింది. అయితే ముఖ్యంగా ఈ నక్క దాడి లోపల సూత్రం రాధా అనే ఆ మహిళ తీవ్రంగా గాయపడ్డటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఒకేసారిగా వచ్చి దాడి చేయడంతో చాలా మంది కూడా ఇటీవల కాలం లోపల కుక్కల దాడి ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యం లోపల కుక్కలు దాడి చేస్తున్నాయని చెప్పి అనుకున్నారు. కానీ అది కుక్క కాదు, నక్క అని చెప్పి తెలిసింది. అయితే అది అటవీ ప్రాంతము, ముస్తాబాద్ పరిసరాల ప్రాంతం ఎక్కువ కూడా అటవీ ప్రాంతం కలిగి ఉండడంతో ఆ ఉదయం జామునే వచ్చి ఆ మద్దికుంట గ్రామం లోపల 4 వ్యక్తులపై దాడి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనిలో సూత్రం రాధా అయితే తీవ్రంగా గాయపడ్డది. తర్వాత పొలం పనులకు వెళ్తున్నటువంటి సత్తయ్య పైన కూడా దాడి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ విధంగా మద్దికుంట గ్రామం లోపల నక్క ఒకేసారిగా వీరంగం సృష్టించడంతో ఆ గ్రామం లోపల ఉన్నటువంటి ఆ యువకులు కర్రల సహాయంతో ఆ నక్కను కొట్టి చంపారు. అయితే మొత్తానికి అయితే ఇటు అటవీ ప్రాంతం కావడంతో ఈ సమయం లోపల ఎక్కువగా మొక్కజొన్న తర్వాత పల్లి పంటకు వచ్చేటువంటి సమయం లోపల వాటి కోసమే వచ్చినట్టుగా తెలుస్తున్నది. ఈ నేపథ్యం లోపల ఉదయం తెల్లవారుజామున ఇటు పనులు చేస్తున్నటువంటి పలువురు పైన దాడి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీని లోపల ఇటు రాధ అయితే తీవ్రంగా గాయపడ్డది. వీళ్ళందరినీ కూడా ముస్తాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి అయితే చికిత్స చేస్తున్నారు. మొత్తానికైతే గ్రామస్తులు ఒక్కసారిగా తేరుకొని ఆ నక్కని చంపడంతో అయితే పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డటువంటి పరిస్థితి కనబడుతుంది. సౌమ్య, మనకు రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.